అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ముఖ్యమైన గమనిక అయితే చెప్పింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అయితే కనుక ఏర్పడినట్లయితే వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఆవర్తన ప్రభావం ఎలా ఉంటుంది అనేది 1-2 రోజుల్లో తెలుస్తుందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అంతేకాదు తుఫాన్ తర్వాత ఏపీలో ప్రస్తుతం వాతావరణం అయితే మారిపోయింది. ఏజెన్సీతో పాటు పలు జిల్లాల్లో చలి మంచు ప్రభావం అయితే కనిపిస్తోంది. ఉదయాన్నే పొగమంచు కమ్ముకోవడం వాహనదారులు అయితే ఎంత ఇబ్బంది పడుతున్నారు. పగటిపూట కూడా ఒక్కొక్కసారి లైట్లు వేసుకుని వెళ్లాల్సి వస్తుందని అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఈ నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సముద్రం నుంచి తమిళనాడు పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు అయితే వీస్తున్నాయి. ఈ ప్రభావంతో శుక్రవారం నుంచి ఇక దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు అయితే మొదలవుతున్నాయి. ఇక రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమల్లోనూ చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఉత్తర కోస్తాలో ప్రస్తుతానికైతే పొడి వాతావరణం అయితే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు పడే ప్రాంతాలు చూసుకున్నట్లయితే బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో వాళ్ళ నుంచి ఇంకా వర్షాలు అయితే మొదలవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక వర్షాల సంగతి ఎలా ఉంటే ఈ తుఫాను ప్రభావంతో రాష్ట్రాలపైకి వీస్తున్న పొడిగాలుల ప్రభావంతో చాలా ప్రాంతాల్లో అయితే కనుక చలి అత్యంత ప్రభావం అయితే చూపిస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సో ఉపరితల ఆవర్తన ప్రభావం వర్షాలు ఎక్కడ పడతాయి ఏంటి అనేది అయితే రానున్న 2 రోజుల్లో అయితే కనుక వాతావరణ శాఖ అయితే వెదర్ రిపోర్ట్ అయితే ఇస్తామని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.